ఈరోజు దేవుని బిడ్డవైతే నీ పునాదులు ఎక్కడున్నాయి? వేర్ ఆర్ యూ స్టాండింగ్? శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, గాలి కొట్టినప్పుడు, వర్షం వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు, చేతకాని పరిస్థితులు వచ్చినప్పుడు, పోరాట సమయంలో మీరు ఏం చేస్తున్నారు? పోరాటాలు రాక కాదు, ప్రతి ఒక్కరికి పోరాటం వస్తుంది. కష్టములు రాక కాదు, ప్రతి ఒక్కరికి కష్టం వస్తుంది. నష్టము కలగ కాదు, అందరికీ నష్టం కలుగుతుంది. మనుషులు గొడవలు మాటలు కాదు, అందరికీ వస్తాయి. ఇఫ్ యూర్ థింకింగ్ అందరి నుంచి దేవుడు తప్పిస్తాడంటే కాదు, అందులో దేవుడు నీ తోడుంటాడు. నీవు దేవుని పైన కట్టబడితే నువ్వు ధైర్యంగా నిలబడతావు. ఈరోజు మిమ్మల్ని ప్రభునామలు వేడుకుంటున్నానండి, మీ పునాదులను ఒకసారి సరి చేసుకోవాలి. ఈరోజు యూ బెటర్ చెక్ యువర్ సెల్ఫ్. మీ పునాదులు పాడైపోతా ఉంటే మీరు ఏం చేస్తున్నారు? మీ పునాదులు చెడిపోయి ఉంటే మీరు ఏం చేస్తున్నారు? మీ జీవితంలో అన్ని థింగ్స్ ఆర్ నాట్ వర్కింగ్. మీరు అంటారు, ఇది అవ్వట్లేదండి, అది అవ్వట్లేదండి, ఇది అవ్వట్లేదండి, ఇది అవ్వట్లేదండి, మా ఇంట్లో ఎవరికి అవ్వట్లేదండి. నీ ద్వారంగా మారచ్చు. నీవు సమర్పించుకుంటే మారుతుంది, నీవు సరిదిద్దుతే మారుతుంది. ఆల్వేస్ ద చేంజ్ బిగిన్స్ విత్ వన్ పర్సన్. ఒక్క వ్యక్తితో ప్రారంభమవుతుంది మార్పు, అందరితో కాదు. అందరూ ఇలాగ ఉన్నారండి, అందరూ అలాగ ఉన్నారు, అందరూ అలాగే ఉంటారు. నువ్వు ఎందుకు ఇలాగ ఉన్నావు? ద క్వశ్చన్ ఇస్ యూ, నాట్ దెమ్. దేవుడు వాటి గురించి అడగడం, నీ గురించి అడుగుతాడు మొదట. నీవు సరి లేకపోతే నీ బిడ్డలు ఎలా సరిగా ఉంటారు? నువ్వు సరి లేకపోతే నీ సమూహం ఎలా సరిగా ఉంటుంది? నువ్వు సరి లేకపోతే నీ ఉద్యోగం ఎలా సరిగా ఉంటుంది? మిమ్మల్ని బట్టే కదా మీ దేవునికి అవమానం కలిగేది. దేవుడు అట్లా తెలియబడతలేదా? మిమ్మల్ని బట్టే కదా అన్యజనులను ఏం చేస్తారంట? దూషిస్తారంట, హేళన చేస్తారంట, అవమానపరుస్తారంట. ఎవరిని బట్టి? క్రైస్తవుడని పిలవబడుతూ క్రీస్తుతో సంబంధం లేకుండా బ్రతుకువాడు. దేవుడు అట్లా చూస్తానండి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది పునాదులు. ఈరోజు ఎంతోమంది జీవితంలో పర్సనల్ ఫౌండేషన్ సరిలేదు, వ్యక్తిగత జీవిత పునాదులు సరిలేదు. వెన్ ఐ టాక్ అబౌట్ పర్సనల్ ఫౌండేషన్స్, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ హైలైట్. మీ పర్సనల్ ఫౌండేషన్ సరిగా ఉందా చూసుకోవాలంటే ఫస్ట్ ఈ ప్రశ్నకి జవాబిచ్చుకోండి. నేనెవరిని తెలుసా మీకు? నేనెవరిని? హూ ఆమ్ ఐ? గివ్ మీ అన్ ఆన్సర్. హూ ఆర్ యూ? ఎవరు మీరు? మనుషుణ్ణి, పురుషుణ్ణి ఈ కాదు. ఏంటి నీలో ఉన్నది? ఏంటి నీ అసైన్మెంట్? ఏంటి? దేవుడు నిన్ను సృష్టించింది దేనికి? నీకు ఇచ్చిన దృష్టి దేనికి? నీకు ఇచ్చిన గమ్యం దేనికి? నీకు ఇచ్చిన పిలుపు దేనికి? నీ జీవితంలో సవాలు ఏంటి? దేని కొరకు నువ్వు బ్రతకాలి? దేని కొరకు నువ్వు బ్రతకాలి? దేని కొరకు బ్రతుకుతున్నావు? అదే నువ్వు. ఏంటి నీ జీవితం? ఏంటి చెప్పుకోండి. ఐఎమ్ జస్ట్ అ హౌస్ వైఫ్. నో, యూఆర్ నాట్ అ హౌస్ వైఫ్, యూఆర్ అ హోమ్ బిల్డర్. యూఆర్ అ హోమ్ బిల్డర్. ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్, ఇట్స్ అ మోస్ట్ డిఫికల్ట్ జాబ్ ఇన్ ద వరల్డ్. యూఆర్ అ జనరేషన్ బిల్డర్ చెప్పాలంటే. ఎందుకంటే ఒక తల్లి కట్టాల్సిన రీతిగా తన కుటుంబాన్ని కడితే ఒక తరాలు దీవించబడతాయండి. గొప్ప తిమోతి లాంటి గొప్ప వ్యక్తులు, దైవజనులు లెగుస్తారు. తల్లి ప్రార్థన ఎంతో ముఖ్యమో, తల్లి పెంపకం ఎంతో ముఖ్యమో. ఈరోజు తల్లులు కుటుంబాలు పాడైపోతావు అంటే ఏం చేయమంటావు అంటున్నావు? నో 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 గెట్ బ్యాక్ టు ద బేసిక్స్. అమ్మా, నీ బిడ్డకి ఆహారం కన్నా వాక్యాన్ని ఎక్కువ పెట్టు. నీ బిడ్డలకి పాలు కన్నా ప్రార్థన ఎక్కువ ఇవ్వి, నేర్పించు. స్తుతి నేర్పించు, దేవుని సేవించేది నేర్పించు. తండ్రులు ఏం చేస్తున్నారు? ఐఎమ్ బిజీ మేకింగ్ మనీ. ఫర్ హూ? ఫర్ హూ? అన్నం పెడుతున్నాను కాదు, దేవుడు ఉన్నాడా నీ కుటుంబంలో? దేవుడు లేని కుటుంబం నువ్వు ఎంత ప్రయాసపడినా వ్యర్థమే, ఎంత కష్టపడినా వ్యర్థమే. నీ శ్రమ అంతా కేవలం గాల్లోకి పోయింది, మట్టి దుమ్ము కొట్టుకున్నట్టు పోయింది. వేర్ ఇస్ యువర్ ఫౌండేషన్? ఏది నీ పునాదులు? ఏది? ఈరోజు దేవుడు ఎందు మీరు ఏమై ఉన్నారు? మీరు ఎవరో తెలిస్తే మీ పిల్లలు ఎవరో చెప్పచ్చు, మీరెవరో తెలిస్తే మీ కుటుంబం ఏదో చెప్పచ్చు. నేను ఎవరినంటే నా పని ఏంటని చెప్పచ్చు. నేను ఎవరిని తెలియకపోతే నా పని ఎలా తెలుస్తుంది? గాడ్ వాంట్స్ యు టు కరెక్ట్ యువర్ ఫౌండేషన్స్. గో బ్యాక్ టు ద బేసిక్స్. ఎవరు నువ్వు? నేను ఎందుకు ఈ లోకం పైన ఉన్నాను? ఈ లోకంలో నా పని ఏంటి? ఈ లోకంలో నా దేవుడు నాకు ఇచ్చిన పని ఏంటి? ఈరోజు నాకు ఏ జాబ్ దొరుకుతుందా అని ట్రయల్స్ చేస్తున్నాను అంటారు. ఒక క్రైస్తవుడు లోకస్తుడు వల్లే నాకు జాబ్ ట్రయల్స్ 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 కాదు. ఒక క్రైస్తవుడు దృష్టి. నువ్వేం చేయబోతున్నావు? నేను పలానా చేయబోతున్నా. నువ్వు ఎలా చేయబోతున్నావు? ఇదిగో నేను సిద్ధపడుతున్నా. ఇదిగో నేను ఇదే పని చేస్తా, నేను ఇదే కొడతా, నేను ఇదే సాధిస్తా. నో టూ వేస్. దేవుడు అట్లా చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1 నుండి చదువుదామండి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని
నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్నెడలా ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. ఈ మాట చూస్తానండి, ఒక ప్రతి క్రైస్తవుడికి కావాల్సిన బేసిక్ ఫండమెంటల్ ఫౌండేషన్ ఇక్కడ కనబడుతుంది. ఏంటి అది? అపోస్తులైన పౌలు కొరింథీ సంఘం రాసేటప్పుడు చెప్పేది ఏంటంటే, మొదటికి చెప్తున్నాడు, క్రీస్తు మన పాపముల నిమిత్తమై లేఖనములకు తగ్గట్టుగా మరణించాడంట. ఎక్కడ చదువుదామా? 3వ వచనము. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను. క్రీస్తు మన పాపముల నిమిత్తము లేఖనములకు తగినట్టుగా మృతి పొందాడు. ఈరోజు మొదటిగా మనం ఎవరిని తెలుసుకోవాలంటే, మనం క్రీస్తునందు ఉన్నామని తెలుసుకోవాలంటే మీరు నమ్మవలసింది, యేసు ప్రభు నా కొరకు మరణించాడు. ఎంతమంది చెప్పగలుగుతారు ఇక్కడ? డూ యు బిలీవ్? ఎందుకు మరణిస్తాం? నేను చేసిన పాపముల నిమిత్తమై, నేను చేసిన తప్పుడు పనుల నిమిత్తమై, నా పైన ఉన్న శాపము నిమిత్తమై, నా జీవితంలో ఉన్న కీడు నిమిత్తమై, నాకు రావాల్సిన శిక్ష నిమిత్తమై క్రీస్తు మరణించాడు. ఈ మాట చెప్పాలంటే హీ హాజ్ పేడ్ ద ప్రైస్. ఆయన మరణము ద్వారంగా ఆయన క్రయధనాన్ని చిందించాడు. దేవుని వాక్యం ప్రకారం, ఇఫ్ యూ వాంట్ టు సీ ద ఫౌండేషన్ పిల్లర్స్ ఆర్ ద ప్రిన్సిపల్స్, 1, క్రైస్ట్ డైడ్ ఫర్ అస్. క్రీస్తు మన కొరకు మరణించాడు. లేఖనాలు ప్రకారం ఆ మాటకు అర్థం ఏంటంటే, యాజ్ ఫర్ ద టర్మ్స్ అండ్ ద కండిషన్స్, యాజ్ ఫర్ ద లా టు పే బ్యాక్ యాజ్ ఈక్వలెంట్లీ ఆయన మన కొరకు మరణించాడు. మార్కు సువార్త 10:45 చదువుదామండి. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చునెను. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా, విమోచన క్రయధనము, విమోచన క్రయధనము, ర్యాన్సమ్ ఫర్ మెనీ. యేసు ప్రభు దేనికి వచ్చాడంట? అనేక మందికి. అనేక మందిలో మనం కూడా ఉన్నాం. మీరున్నారా? ఎంతమంది ఇక్కడ విమోచించబడిన వారు ఉన్నారు? వారు మాత్రం హల్లెలూయా చెప్పండి. నిజంగా అడుగుతున్నాను, ఇందాక బలలో పాలు పొందేవారైనా? లేని వారైతే చల్లదు. ఇదంతా సగం భక్తి. నేను రక్షించబడాలని దేవుని సొత్తుని నేను బలా బ్లూ ఒకరి నిబంధన చేయరంట, దేవునితో దిగరంట వాగ్దానంలోకి. నేను పెద్ద క్రైస్తవుని అని చెప్పుకుంటారంట. వేషధారణ వేస్ట్, నో పాయింట్. యు ఆర్ ట్రైయింగ్ టు స్టిల్ లివ్ బై సెల్ఫ్. ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ హర్టింగ్ యూ, బట్ దిస్ ఇస్ ద ట్రూత్. You are saying, I can't give my life to Christ. I still don't know if I will live right or wrong, or I still have so much of myself. నా స్వార్థము, నా ఇష్టము, నా కోరికలు, నా పాపాన్ని నేను విడిచిపెట్టను. నా పాపాన్ని ప్రేమిస్తున్నాను, దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. నాట్ పాసిబుల్. ఒక వ్యక్తి నిజంగా క్రీస్తు రక్తంలో విమోచించబడిన వ్యక్తి అయితే తన జీవితాన్ని దేవుని పాదాలను పెట్టుకుంటామండి. సరెండర్ యువర్ సెల్ఫ్. ఐ లెట్ గో మై సెల్ఫ్ లార్డ్. ఐ ఆమ్ యోర్స్ లార్డ్. ఐఎమ్ యోర్స్. నీ రక్తము ద్వారా నన్ను కడుగు. నా స్థానంలో నువ్వు మరణించావు, నేను నమ్ముతున్నాను. ఆ ప్రార్థన చేస్తా మాత్రం కాదు, బ్రతకాలి. ఫౌండేషన్స్ రిస్టోర్ అవ్వాలి. పునాదులు పాడోగా నీతిమంతుడు ఏం చేస్తాడు? పునాదులు సరిదిద్దో, తిరిగి కట్టో, శాపాన్ని తిరిగి కొట్టు. క్రీస్తు రక్తం నీ కొరకు వెల చెల్లించింది. క్రీస్తు మరణము ద్వారా నీకు విమోచన కలిగింది. దేవుని వాక్యలో చూస్తానండి. ఇప్పుడు మరలా లూకా సువార్త 6:46 అక్కడ దేవుడి దగ్గర యేసు ప్రభు చెప్తున్నాడు, ప్రభువా అని నన్ను ఎందుకు పిలుస్తావు? ఓరికే ఎందుకు పిలుస్తావు? నా మాట విని దాని ప్రకారం గైకొనాలి, కానీ నా మాట విని దాని ప్రకారం గైకొన్నవాడు ఎందుకు అయ్యా ఏడుస్తూ పిలుస్తున్నావు? ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, వితౌట్ యూ ఫాలోయింగ్ జీసస్, నో పాయింట్ కాలింగ్ జీసస్. గుడ్డోడు యేసు ప్రభు వెళ్తా ఉంటే కేక వేస్తున్నాడు, ఎందుకంటే వాడు మారాలని ఆశపడ్డాడు. వాడు మారాలని ఆశపడకుండా యేసు ప్రభు పేరు ఎంతసేపు కేక వేసినా వేస్టే. నీవు దేవుని బిడ్డగా బ్రతుకుతానికి నిర్ణయించుకోకనా, దేవా నువ్వు నాకు కావాలి అని చెప్తాను, ప్రయోజనం లేదు. నీ స్వార్థం కొరకు కాదు. నేను సమర్పించుకుంటున్నాను ప్రభు అని చెప్పాలి. దేవుని వాక్యలో చూస్తానండి, ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు. ఒకసారి ఆ మాట చదువుతున్నాం. లూకా సువార్త 6:46. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక
ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని నా యొద్దకు వచ్చి మొదటిగా ఏంటంట, ఆయన సన్నిధిలోకి రావాలంట. నా యొద్దకి వచ్చి నా మాటలు విని, నా మాటలు విని, వస్తము ఒకటి, ఇంటము ఇంకొకటి. ఇక్కడికి వచ్చారు మీరు అందరూ, ప్రైజ్ ది లార్డ్, వింటున్నారా? ఎందుకంటే చెప్పిందంతా చెప్పిన తర్వాత చెవులు గలవాడు వినుగాక. ఆ మాట వింటామంటే ఇట్స్ నాట్ జస్ట్ హియరింగ్. సౌండ్ వినబడుతుందా అని నేను చేతులు అడిగాను, కానీ అర్థమైందా అని అడిగితే ఎంతమంది చేతులు ఎత్తుతారో? ఎందుకంటే విన్నవారందరికీ అర్థమైందా అంటే నాట్ రియల్లీ. డిడ్ యూ ఫీల్ గుడ్? ఓ ఎస్. బట్ డిడ్ యూ అండర్స్టాండ్? ఓ నో. నో ప్రాబ్లం. నువ్వు గ్రహించుకోకపోతే ప్రయోజనమే లేదు. నా మాట విని దాని ప్రకారము వాటి చొప్పున చేయు ప్రతివాడు. ఆగండి, వస్తాము ఒకటి, వింటాం ఇంకొకటి. గ్రహించుకుంటేనే కానీ ఐడియాలజీగా మారదు. వాట్ యు అండర్స్టాండ్ ఈజ్ యువర్ ఐడియాలజీ. ఇక మాట చెప్పాలంటే నువ్వేం నమ్ముతున్నావో అదే నీ జీవిత విధానం. నువ్వేం నమ్ముతున్నావో దాని ప్రకారమే నువ్వు చేస్తావు. నువ్వేం నమ్ముతున్నావు? చాలాసార్లు క్రైస్తవులకి పోరాటాలు ఎక్కడొస్తాయంటే ప్రేమతో ఉండాలి, ప్రేమతో ఉండాలి, ప్రేమతో ఉండాలి. కానీ కొన్నిసార్లు ప్రేమ కనబడతా లేచిపోతావు. కారణం ఏంటి? సరిగా చెప్తా అంటే ఎక్కదో అంటే అది నువ్వు నమ్మవు లోపట. ఎందుకంటే నేను ఇట్టు వస్తేనే కానీ నువ్వు వినో, నీకు ఇట్లే తేల్చాలి. ఈస్ దట్ ఈస్ సంథింగ్ దట్ యు రియల్లీ బిలీవ్ డీప్ డౌన్ ఇన్సైడ్. సో మిమ్మల్ని అడుగుతున్నాను, వాట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్ డీప్ డౌన్ ఇన్సైడ్? ఏంటది మీరు నమ్మేది? దేవుడు అంటాడు, నా మాట విని దాని ప్రకారము జీవించేవాడు. వాట్ యు బిలీవ్, వాట్ యు హ్యావ్ అండర్స్టూడ్ ఇస్ వాట్ యు డూ. యు డూ. ఆయన వాక్కు తగినట్టుగా బ్రతికిన వాడు ఎలాగుంటాడంట? వాడు ఇల్లు కట్టవలెనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. అబ్బా, తవ్వు, కొంచెం తవ్వు, 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 బాగా తవ్వు, తవ్వ, తవ్వు, తవ్వు, ఓ కిందకి దిగు, పునాదులకు దిగు. బాగా తవ్వాడంట. తవ్వు ఎక్కడ పోయాడు? కిందకు పోయాడు. కిందకు పోయాడు. పైనుండి చూస్తానికి పెద్ద ఏం లేడే. పైనుండి చూస్తానికి కొద్దిగా కనబడుతున్నాడే. ఇంత కష్టపడ్డాడు అన్నాడు, ఇంత తవ్వాడు అన్నాడు, ఇంత భక్తి అన్నాడు, ఇంత దేవుడు అన్నాడు, ఏం కనబడుతున్నాడు? పెద్ద ఏం లేదే. సర్లే, కానీ ఎక్కడ చదవండి, నెక్స్ట్ ఇంకొక రకం చదవండి, అట్లా జంపు కొట్టండి ఇంకో రకానికి. అయితే నా మాటలు వినియు చేయని వాడు రండి. పునాది ఈయన కూడా విన్నాడంట, పునాది వేయలేదంట. పునాది లేదు, ఫౌండేషన్ లేదు. వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్. పునాదులు పాడవగా నీతిమంతుడు ఏం చేస్తాడు? ఫస్ట్ నీ పునాది రిపేర్ చేయి. నీ పునాదిని నువ్వు దేవుని వాక్యం విని దాని ప్రకారం జీవించు. ఈయన పునాది వేసాడు, కింద ఉన్నాడు. ఈయన పునాది వేయలే, పైన ఉన్నాడు. కనబడతాం ఎలా ఉన్నాడు? ఎంత కట్టేశాడు, ఎంత ఎదిగేశాడు. చదవండి అక్కడ. నేల మీద ఇల్లు కట్టిన వాడిని పోలియుండును, ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే. ఫస్ట్ చదవండి. వరద వచ్చెను, వరద వచ్చింది, ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కొట్టింది, దాన్ని కదిలింపలేకపోయేను, దాన్ని కదిలించలేకపోయిందంట. రెండోది, ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలి పడెను, ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. ఒకటి రండి, ఇంకోటి రండి. ఈయన పుదనాదిలో దిగాడు, గ్రిప్పు. ఇద్దరికి గాలి కొట్టిందంట, ఇద్దరికి వరద కొట్టిందంట, ఇద్దరికి తుఫాన్లు వేసిందంట. అంటే శ్రమలు ఇద్దరికి వచ్చాయా? కష్టాలు ఇద్దరికి వచ్చాయా? బాధలు ఇద్దరికి వచ్చాయా? నష్టంలో ఇద్దరికి కలిగిందా? ఈయన తోస్తున్నాను నేను అక్కడే ఉన్నాడు. ఈయనని తోస్తున్నాను. ఏమయ్యాడు? పునాది గట్టిగా ఉంటే ఏమవుతున్నాడు? అన్షేకబుల్. ఇద్దరు కట్టారు, ఇద్దరిలో ఈయన ఘనంగా కనబడ్డాడు. అరే, ఎంత తక్కువ కాలంలో ఎంత లేచిపడి చూడు, అబ్బా ఎంత మంచిగా ఉన్నాడు చూడు, ఎంత చక్కగా కట్టాడు, ఎంత సంపాదించాడు చూడు. శోధన రానే, పోరాటం రానే, కష్టము రానే, అక్కడ ఎవిడెన్స్. ఏది వచ్చినా చెక్కు చెదరకుండా ఉన్నాడంట. యు సీ, దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్.
మీరు వాక్యంలో చూస్తే దేవుడు అంటున్నాడు, నా మాట విని దాని ప్రకారం జీవించేవాడు తవ్వుతున్నాడు. తవ్వుతాం పని, తవ్వుతాం కష్టం, తవ్వుతాం వేదన. సమ్టైమ్స్ యూ డోంట్ అండర్స్టాండ్ వై ఎవ్రీబడి ఈస్ లివింగ్ లైక్ దట్. వై షుడ్ ఐ లివ్ లైక్ దిస్? అందరూ అంత సులభంగా బ్రతుకుతారు. నేను ఎందుకు దేవా, ఉపవాసమో, ప్రార్థన, భక్తి, వాక్యం, ఎందుకు ఇదంతా? ఎందుకు నేను ప్రేమించాలి? అందరూ కొట్లాడుకుంటున్నారు, నేను ఎందుకు క్షమించాలి? వారు దూషిస్తున్నారు, నేను ఎందుకు నోరు మూసుకోవాలి? వారందరూ అలా షార్ట్ కట్స్ తీసుకుంటారు, నేను ఎందుకు ఇలా కష్టపడాలి, న్యాయం చేయాలి? బట్ గాడ్ ఇస్ టెల్లింగ్, హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. ద టెస్ట్ విల్ ప్రూవ్. దేవుడు ఎప్పుడు పరీక్ష ద్వారా నిన్ను నిరూపిస్తాడంట. ఈ మాట గమనిస్తానండి. ఒకటే చెప్తున్నాడు దేవుడు, మీరు తర్వాత కూడా చూస్తే నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకుంటారు. ఇంక మాటలు చెప్పాలంటే ప్రేమ ఆజ్ఞల ద్వారా నిరూపించబడుతుంది. ప్రేమ ఆజ్ఞలు గైకుంటం ద్వారా. ఇంకో మాటలు సింపుల్గా ఒక్క లైన్లో చెప్పాలంటే, వాట్ గాడ్ ఆస్క్స్ యూ టు డూ ఇస్ ఒబే. లోబడు, లోబడు, లోబడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుని ఎంతో ధైర్యం కలిగి ఉన్నారా? మనం క్రీస్తు నీతి అయి ఉన్నాను నమ్ముతున్నారా? క్రీస్తు సాక్షులుగా బ్రతుకుతానికి నిశ్చయత ఉందా? ఇప్పుడు ఒక్కసారి ఎక్కడ ప్రారంభించాము అక్కడ ముగిద్దాము. కీర్తనలు 11 ఎక్కడ చదువుదాం? మొదటి వచనం నుండి. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట ఎలా? దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు, దుష్టుడు విల్లెక్కి పెట్టి ఉన్నారు. చీకటిలో యథార్థ హృదయముల మీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? See, you can't change someone else, you can change yours. You might be from the same family, ఒకే ఇంట్లో ఉండి వచ్చి ఉంటావేమో. ఈరోజు నీ కుటుంబం నీది, వారి కుటుంబం వారిదంటే నీది నువ్వు పోరాడు. ఫస్ట్ నీకు శక్తి లేకుండా నువ్వు ఇంకా కట్టలేవు. ఫస్ట్ నీది సరి చేసుకో. మా అక్క కుటుంబం బాగాలేదండి, నీ కుటుంబం బాగుందా? స్టార్ట్ వర్కింగ్ ఆన్ యువర్ లైఫ్, యువర్ లైఫ్ ప్యాటర్న్. పునాదులు పాడవగా నీతిమంతులు ఏం చేస్తారన్నదప్పుడు ఏమి చేయరని అర్థం కాదు. నీతిమంతుడు అక్కడ రాసేది, నీతిమంతుడు దావీదు రాస్తూ చెప్తున్నాడు. దావీదు మహారాజు అంటున్నాడు, నీతిమంతుడు ఏం చేస్తాడంటే పారిపోడయ్యా. అక్కడ అపవాది చెప్తున్నాడు, శత్రువులు చెప్తున్నారు, పక్షిలాగే పెట్టలాగే ఎగిరిపో, తప్పించుకుని వెళ్ళిపో. కానీ దావీదు అంటున్నాడు, నేను పారిపోను, నేను యెహోవా వైపు వెళ్తా. ఐ విల్ గో ఇన్ ద వేస్ ఆఫ్ గాడ్, ప్లాన్స్ ఆఫ్ గాడ్, లైఫ్ ఆఫ్ గాడ్. ఎక్కడ చదవండి ఇప్పుడు 4 నుండి. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, నా దేవుడు చూస్తున్నాడు. యెహోవా తన సింహాసనము ఆకాశమందున్నది. ఆయన సింహాసనం ఎక్కడుంది? ఆకాశంలో, భూమిలో కాదు. ఇక్కడ పరిస్థితులు అక్కడ ఏం భయపెట్టావు. ఆయన ఆకాశంలో ఉన్నాడు. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. ఆయన అన్ని చూస్తూనే ఉన్నాడు. తన కన్ను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, యెహోవా నీతిమంతులని పరిశీలించును. దుష్టులను బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టులు బలాసక్తులు అంట, బలాత్కారులు, పీపుల్ ఆఫ్ ఫోర్స్, వైలెన్స్. దేవుడికి ఇలాంటి వారంటే అసహ్యం అంట. మనలో ఏమాత్రం వైలెన్స్ ఉండకూడదు, వికెట్నెస్ ఉండకూడదు. దేవుని ద్వారా దేవునికి శత్రువులుగా మారకూడదు. చదవండి 6వ వచనము. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును. దుష్టుల మీద ఆయన ఏం కుమరిస్తాడంట? ఉరులు కురిపిస్తాడు. గో హెడ్. అగ్ని కందకములను వడగాలియు వారికి పానీయ భాగమగును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. చివరికి ఏంటంట? యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము. యథార్థవంతులు, ద రైచియస్ విల్ సీ, ద రైచియస్ విల్ సీ. ఈరోజు ప్రభు నామములో మిమ్మల్ని వేడుకుంటున్నానండి. మీరు నిజంగా దేవుని సొత్తా? మీరు నిజంగా దేవుని బిడ్డలా? మీ పునాదులు ఎలా ఉన్నాయి? వాట్ ఈస్ ద కల్చర్ దట్ యూ ఫాలో? జీసస్ కల్చర్ ఆర్ వరల్డ్ కల్చర్? లోకంతో స్నేహము, లోకపు కాస్మోస్, లోకపు ప్యాటర్న్స్ దేవునికి విరోధమైనవి. నువ్వు ఇట్టనే ఉండు, అట్టనే ఉండు, నిలువచ్చిన స్థితిలో ఉంటావు, ఉమ్ము వేస్తానంటాడు దేవుడు. నీ దగ్గర నుండి ఏదైనా మేలు ఉండాలి, నీ దగ్గర నుండి ఏదైనా లాభం ఉండాలి, నీ దగ్గర ఏదైనా ప్రతిఫలం ఉండాలి. నీ కుటుంబ పరిస్థితి బాగాలేదా? మొరపెట్టండి, ప్రభు పాదాలు పట్టుకోండి. గెట్ బ్యాక్ టు ద ఫౌండేషన్స్. బయట అలంకరణ వేస్ట్. నువ్వు ఎంత కష్టపడినా వేస్ట్. భూకంపం వచ్చిందా మొత్తం కూలిపోతుంది. క్రీస్తు అనే బండ పైన మనం కట్టబడితే నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, ఏది ఏమైనా కూడా చెక్కు చెదరదంట. ఈ సమయంలో మనం దయచేసి స్థలంలోంచి ఒక చిన్న ప్రార్థన చేద్దామండి.
మీ పునాదులు ఎలా ఉన్నాయి ఒకసారి పరీక్షించుకోండి. ఇప్పుడే పరీక్షించుకోండి. టేక్ దిస్ టైమ్ రైట్ నౌ. హౌ ఆర్ యువర్ ఫౌండేషన్స్? వాట్ ఈస్ యువర్ ఫండమెంటల్స్? ఏంటి నీ జీవించే విధానం? ఏంటి నీవు నమ్మేది? ఏంటి ఏది విశ్వసిస్తున్నావు? ఎవరు తగినట్టుగా ఉన్నావు నువ్వు? ఎవరు సాక్షిగా బ్రతుకుతున్నావు నువ్వు? ఎవరిని కనబరుస్తున్నావు నువ్వు? ఎవరిని మహిమపరచాలని ఆశపడుతున్నావు? ఇంకా పాపపు స్వభావం, పాపపు బంధించబడిన చేతకాని భయము జీవితమా? భయము నిన్ను వెళ్తానికి అధికారం లేదు. నువ్వు దేవుని సొత్తు అయితే భయము నీ పైన అధికారం చూపిస్తానికి ఏమాత్రము చోటు లేదు. నీవు దేవుని సొత్తు అయితే, ఈరోజు నీవు దేవుని సాక్షి అయితే, దేవుని బిడ్డవైతే ఎక్కడ ప్రకటించు. నేను క్రీస్తు నీతి అయి ఉన్నాను, క్రీస్తు నిబంధన రక్తంలో పాలు పొందిన వ్యక్తి అయితే ధైర్యంగా చెప్పు, ఐ యామ్ విత్ క్రైస్ట్, ఐ యామ్ ఆఫ్ క్రైస్ట్, ఐ బిలాంగ్ టు క్రైస్ట్. ఏంటి మీ భయాలేంటి? ఏంటి మిమ్మల్ని భయపరిచేది? ఏంటి మీ దిగుళ్ళు? ఏంటి మీ చింత? ఏంటి దేని చూసి ఆందోళన పడుతున్నారు? దేని చూసి భయపడుతున్నారు? ఎక్కడి నుండి పారిపోతానికి ప్రయత్నం చేస్తున్నారు? దేవుని ఎందుకు నిలబడు? అపవాది అంటాడు పారిపో పారిపో పారిపో. లేదు లేదు, వాడిని తరిమి కొట్టాలి. నువ్వు పారిపోతాడు కాదు. దేవునికి సమర్పించుకున్న అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడి మీ ఇద్దరు నుండి పారిపోవడం దేవుడు అక్కడ తెలియజేస్తుంది. యాజ్ అ బిలీవర్ యూ హ్యావ్ అథారిటీ. క్రీస్తు అనుగ్రహించే అధికారం ఉంది నీకు. పరిస్థితులు బాగుపోతే పారిపోవాల్సిన అవసరం లేదు. పునాదులు సరిచేయి, పునాదులు సరిచేయి. గెట్ బ్యాక్ టు ద ఫండమెంటల్స్. ఈరోజు దేవుడు విధేయతను కోరుతున్నాడు అండి. నీ విధేయతను కోరుతున్నాడు. నీవు వాక్యం విన్నామంటే ఆ విన్న దాని ప్రకారం బ్రతుకు. విధేయతను కోరుతున్నాడు. చెప్పండి, ప్రభా నేను సమర్పించుకుంటున్నానయ్యా, నేను లోబడతానయ్యా, అయ్యా నీ నిబంధన తగినట్టుగా ఉంటానయ్యా. ఆ నిబంధనలు అజాగ్రత్తగా పాలు పొందబోద్దేవాడు శాపగ్రస్తుడంట. దేవుడు వాకి తెలియజేయబడుతుంది. ఈరోజు క్రీస్తు రక్తంలో ఉన్న మనము, ఆ రక్తం ద్వారా నిబంధన చేయబడిన మనము జాగ్రత్తగా భయభక్తులతో బ్రతకాలి, ఆయన మార్గంలో బ్రతకాలి. ఇంకా జీవించినది నేను కాదు, క్రీస్తే. క్రీస్తు కనబడాలి మన జీవితంలో. ద లైఫ్ స్టైల్ ఆఫ్ క్రైస్ట్. లవ్ లైక్ క్రైస్ట్, స్పీక్ లైక్ క్రైస్ట్, కేర్ లైక్ క్రైస్ట్, షేర్ లైక్ క్రైస్ట్, టీచ్ ఈచ్ అదర్, ఎంకరేజ్ ఈచ్ అదర్ లైక్ క్రైస్ట్. మీ కుటుంబ పరిస్థితి చూడండి, కుటుంబ పునాదులు చూడండి. బయట పాడైంది కాదు, లోపల ఎక్కడ ప్రారంభమైందో చూడండి. బయట స్థితిగతులు బాగాలేదు కాదు, లోపల ఎక్కడ తప్పారు, దారి తప్పారు చూడండి. ఏది దేవునికి విరోధమైంది చేస్తారో పరీక్షించుకోండి. ఏది దేవుని చిత్తం కాదు చేస్తున్నారో పరీక్షించుకోండి. తల్లి తండ్రి నీ పునాదులు మొదట పరీక్షించండి. మీ బిడ్డల జీవితాలు బాగుపడతాయి. ఎవరొస్తున్నారా? మీ తల్లిదండ్రులు ఇంకా అన్య కుటుంబం నుండి అన్య పరిస్థితులు ఉన్నారేమో, కానీ క్రీస్తుని ఎరిగిన నీవు, యూ గెట్ టు ద బేసిక్స్, యూ లే యువర్ ఫౌండేషన్ ఫస్ట్. దేవుడు అక్కడ తెలియజేయబడుతుంది. దేవుడు 3-4 తరాలు శాపాన్ని తీసుకొస్తాడంట, తల్లిదండ్రుల శాపాన్ని. కానీ ఒక బిడ్డ కానీ ఆ శాపంలోనే పాలు పొందను, ఆ పాపంలోనే పాలు పొందను, అది నాకు అక్కర్లేదు, నేను నా మార్గాల్ని సరిదిద్దుకుంటానని చెప్తే దేవుడు ఆ శిక్షని ఆ బిడ్డ ఒడిలోకి తీసుకురాడంట. ఈరోజు నీ పితరులు చేసిన కార్యాలు, తాత ముత్తాతలు చేసిన అపవాదితో చేసిన నిబంధనలు నువ్వు కొట్టివేయచ్చు. యూ టేక్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు కానీ నేను ఇంకా యేసుకు సమర్పించుకుంటున్నాను, అపవాది బలిపీఠాలకు నా పైన అధికారం లేదు. యూ బ్రేక్ ఇట్, యూ బ్రేక్ ఇట్. బలిపీఠాలు నువ్వు భద్రపడ్డావు. దేవుడు నువ్వు సమర్పించుకో. క్రీస్తుకు బలిపీఠం కట్టు. సజీవ యాగంగా నిన్ను నువ్వు సమర్పించుకో. దేవుడు అక్కడ తెలియజేయబడుతుంది, నా పేరు పెట్టబడిన నా ప్రజలు తాము తగ్గించుకుని వారు చెడు మార్గంలో విడిచి నా ముఖంని వెతికిన ఎడల. ఆయన బిడ్డల్ని చెప్పబడుతున్న మనము మొదటగా మన చెడు మార్గాన్ని విడిచిపెట్టాలంట. కాస్మోస్, ద ప్యాటర్న్స్ ఆఫ్ ద వరల్డ్, లోక పద్ధతులు, లోక నియమాలని వాటిని విడిచిపెట్టాలంట. చెడు మార్గాల్ని విడిచిపెట్టి ఆయన ముఖాన్ని వెతకాలి. సీక్ గాడ్ వెన్ హి ఈస్ ఫౌండ్. ఆయన ఉన్నదప్పుడే ఆయన వెతకాలంట. ఒక సమయం వస్తుంది ఇంకా వెలుగు ఉండదు. ఒక సమయం వస్తుంది ఆయన సహాయం ఉండదు. ఒక సమయం వస్తుంది ఇంకా కృప అనేది ఉండదు. ఒక సమయం వస్తుంది పరిశుద్ధాత్ముడు ఈ భూమి పైన మనుషులు ఒప్పింపజేసే అవకాశం ఉండదు. ఇంకా టుడే, ఈరోజు అవకాశం ఉంది. ఈరోజు ఆయన కృప ఉంది. ఈరోజు ఆత్మ కార్యం జరుగుతానికి దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు నీ జీవితాలు మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. టుడే యూ హ్యావ్ ద టైం. ఇంకెంత కాలము పాత జీవితము, పాత అలవాటులు, పాత కార్యాలు
నిబంధనలు ఉన్న వ్యక్తివి, రక్షించబడ్డానన్న వ్యక్తివి. ఎలాగుంది నీ రక్షణ జీవితము? ప్రభువా అని పిలవగలుగుతున్నావా? మనస్ఫూర్తిగా ప్రభువా అని పిలవగలుగుతున్నావా? ఆర్ యు ఫీలింగ్ గిల్టీ? దేవుడిని నేను పిలవలేను, నేను దేవుడికి అంగీకారంగా బ్రతుకుతలేదు, నా జీవితం దేవుడికి తగినట్టుగా లేదు, నా జీవితంలో దేవుడు లేడు, నేను దేవుడిని పిలవలేను అన్నట్టుకున్నావా? ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. గెట్ బ్యాక్ టు యువర్ బేసిక్స్. పునాదులు పాడవగా నీతిమంతుడు ఏం చేస్తాడు? జీవితాన్ని సరిదిద్దుకో. గెట్ బ్యాక్ టు ద బేసిక్స్. దేవునికి మొదటి స్థానము. దేవుని గణపరచు, ఆయన పాదాలను పట్టుకో, ఆయన నీతి అనే రాజ్యాన్ని మొదట వెంబడించు. పరమ తండ్రి, నీ సన్నిధిలో చేరున్నామయ్యా. నీ వాక్యం ద్వారా బలపరచబడ్డాం ప్రభా. నీ బిడ్డలను చూడు, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని చూడు, ప్రతి జీవితంలో నువ్వు కార్యం జరిగించేయ. నీకు అసాధ్యమైంది ఏది లేదు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారు? నీ దగ్గరికి చేరాలయ్యా. మేము ఎక్కడికో పారిపోతాం కాదు, మా దాగుచోటు నీవే, నా ఆశ్రయదుర్గం నీవే ప్రభా. నీ దగ్గరికి చేరుతాము. మా మార్గాలను మేము పరీక్షించుకుంటాము. క్రీస్తు మీద కట్టబడిన ఇల్లులోనే వాక్యము విని దాని ప్రకారం జీవించేవారు అయ్యా. తోవేవారు కదయ్యా, తోవుతామయ్యా, కష్టమైన తోవుతాం. వి విల్ డిసిప్లైన్ అవర్ సెల్స్. క్రమశిక్షణ కలిగి ఉంటామని తెలియజేస్తున్నాం. నీ ఆత్మ సహాయం కావాలి. మా శక్తిని బట్టి మాకు అవదయ్యా. మమ్మల్ని సత్య మార్గంలో నడిపించు. సత్య స్వరూపిని కలిగిన వారిగా, సత్యాన్ని ప్రేమించే వారిగా, సత్య సాక్షులుగా జీవించే భాగ్యం మాకు దయచేయి. ఈరోజు ఈ ఆలయంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని చూడు. ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడాలని నమ్ముతున్నాం. ఇంకా రక్షణ పొందని వారు ఎంతోమంది కూడా ఉన్నారు ప్రభా. ఇంత గొప్ప ప్రేమ, ఇంత గొప్ప అవకాశం, ఇంత గొప్ప రక్షణ వారి ముందు అనుగ్రహించబడింది. ఇంకా సతమతం అవుతూ, ఇంకా ఆలోచన చేస్తూ, ఇంకా తర్వాతలే అనుకుంటున్న వారిని చూడు. పరిశుద్ధాత్మ దేవా, నీవే ఒప్పింపజేయమని పెడుకుంటానయ్యా. ఏ ఒక్కరిని నశించడం నీకు ఇష్టం లేదు. ఈరోజు కృపాకాలంలో ఉంటాను, నువ్వు మాకు అవకాశం ఇస్తున్నావు మా జీవితాలను మార్చుకోవడానికి. మా శక్తి వలన అవదని మాకు తెలుసు ప్రభా, అందుకే నేను నీ దగ్గర రమ్మంటున్నావయ్యా. ప్రభా, ఇంకా రక్షణ పొందిన వారు రక్షింపబడినట్లుగా నీవే కార్యము జరిగించమని, వారి ప్రార్థనకి జవాబు దయచేయమని, విత్తన వాక్యాన్ని ముద్రించమని వేడుకుంటున్న నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్.